డెఫినేషన్ అయితే దానికే పరిమితమైంది కాదు ఒకటి. రెండోది మీరు గమనించండి, 5 years టెన్యూర్ను మీరు తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. జమిలీ ఎలక్షన్స్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు 2025 వరకు అన్ని రాష్ట్రాల ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం ఏర్పడే ఎన్నికలతో జరగాలనుకున్నాం. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి, అవి 2.5 సంవత్సరాల్లోపు కంప్లీట్ చేస్తారు అనుకుందాం. ఆ 2.5 సంవత్సరాల వరకు బీజేపీయేతర ప్రభుత్వాలు పడిపోయినాయి అనుకోండి, అక్కడ ఎవరి పరిపాలన ఉంటుంది? గవర్నర్ పాలన, లేదంటే రాష్ట్రపతి పాలన. దీనివల్ల ఏమవుతుంది? కేంద్ర గుత్తాధిపత్యం అనేది తన చేతుల్లోకి తెచ్చుకోవాలనేది లక్ష్యం. ఇంతకుముందు నేను చెప్పిన సుదీర్ఘ ప్రసంగం కూడా దీని అంతఃసూత్రంతోనే ఉంటుంది. రెండవది, ఇప్పుడు నేను అంటున్న ఒక మాట, ఇలా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయే 6-7 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాళ్ళ లక్ష్యం ఏంటి అని అంటే, జమిలీ ఎలక్షన్స్తో వాళ్ళ కంట్రోళ్లకు బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు కావాలనేది ఫెడరల్ స్ఫూర్తి. కేంద్రం బలంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం రాష్ట్రాలు బలంగా ఉండాలి. కానీ బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలుగా ఉంచాలనే ఒక ఎత్తుగడ దాంట్లో ఉంది. అదే ప్రెసిడెన్షియల్ ఫామ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కొంచెం వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే హేమంత్ సోరెన్ అవుతాడు, కేజ్రీవాల్ అవుతాడు, లేదంటే అక్కడ మొన్న శివసేనకు సంబంధించి మన అక్కడ కాంగ్రెస్తో కూడిన శివసేన ప్రభుత్వం అవుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటి కూడా కించిత్ కూడా పక్కకు పోవు. 17 ఉంటే 17, 18 ఉంటే వాడు ఎవడు తప్పు చేయడు. అసలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతే లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జమిలీ ఎలక్షన్స్ ఒకటే జరగాలనే ఒక కామన్ సూత్రం మన రామకృష్ణారెడ్డి గారు లాంటి విజ్ఞులు కోరుకునేది, సుప్రీంకోర్టు చీఫ్ మాజీ జస్టిస్లో ఇప్పుడున్న వాళ్ళు కోరుకున్న ఒక నోవెల్ పాయింట్ను తీసుకుంటారు వాళ్ళు. జమిలీ ఎలక్షన్స్ మేధావులు కావాలన్నారు, ఇన్నిసార్లు ఎన్నికలు 1.8% మనం జీడీపీని పెంచొచ్చు అని ఒక పాజిటివ్ కోణం తీసుకుంటారు. సీన్ కట్ చేస్తే అవినీతి పెరిగిపోయింది, ఈ అవినీతిని అరికట్టాలంటే నోట్ల రద్దు చేయాలని అంటే, నోట్ల రద్దు ఎట్ ఏ టైం చేయడం ద్వారా ఈ దేశంలో వచ్చిన మార్పులు ఏందో మీరు గమనించండి. సేమ్ ఇప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఎవరు? అన్నా హజారే, మన కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, చాలా మంది, ఆమె కిరణ్ బేడి లాంటి వాళ్ళు. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో అవినీతి పోయిందా? లేదు. నోట్ల బందీతో బ్లాక్ మనీ పోయిందా? అట్లనే జమిలీ ఎలక్షన్స్తో కూడా ఏక ఎలక్షన్స్ అనేవి సాధ్యమయ్యేది అని వాళ్ళు అనుకుంటున్నారు. చేయనియండి, కానీ దీని వెనుక ఉన్న ఇంటెన్షన్ మేము చెప్పబోయి, ఇప్పుడు మేము 15 పార్టీలు కావచ్చు కాక, వాళ్ళు 35 పార్టీలు ఉండొచ్చు కాక, ఎందుకంటే బీజేపీ అలయన్స్ ఎక్కువ ఉంటాయి కదా. అట్లనే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు మేము 35 పార్టీలు ఉన్నామని. రేపు డిసెంట్ను మీరు కన్సిడర్ చేస్తే దాంట్లో ఉండే వాల్యుబుల్ కన్సిడరేషన్స్ కనుక తీసుకోగలిగితే బెటర్. లేదంటే ఏముంటుంది, దేశం ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించే శక్తి ఉన్న వాళ్ళు. మొన్ననే ఆయన 400 అంటే తీసుకొచ్చి 270లో పడేసిన వాళ్ళు. రేపు ఇంకా 270 నుంచి మేము 170కి పడిపోవద్దనే ఎత్తుగడనే ఉంది తప్పితే, నిజంగా జమిలీ ఎలక్షన్ చేసి ఒకేసారి ఎలక్షన్లు చేసి దేశం యొక్క సంపదను నిలపాలని కోరిక అయితే వాళ్ళకున్నట్టు నేను అనుకోను. ఎందుకంటే ఈ ప్రాక్టీసెస్ 3 years చూసినాం కదా, చూద్దాం. రైట్.